పరిచారక ఓ పరిచారక కైలాస వాసుకము ప్రేమాకరము గూడి పార్వతితో కలిసి శివతాండం ఆడవను నా నామము పరమ శివుడు ఇందురు నాయనలారా. చల్లగా దేవి ఆ పంతుల ఇంతసేపు అందరూ ఒకలాకుంది బాగుంటారు. ఏంటి మెడలో పాములు అదొకటి త్రిశూలము దానికి బుర్రక ఈ అమ్మాయి ఇవన్నీ ఎక్కడ ఏమొస్తున్నది ఇక ఇక్కడ పార్వతీదేవి అంటారా? అంటే ఇంతసేపు వచ్చిన వాళ్ళకి లేకుండా వాళ్ళ చికెన్ మంచిగా నిన్న చూసుకోనండి. ఈ అమ్మ మొత్తం వినవస్తున్నది. ఇవన్నీ చూస్తానంటే రాక్షసే దయ్యమా అనుకుంటున్నాడు అట్లా. అదే మరి ఆయన ఏమో అన్ని ఎక్కడ పాములు వేసుకున్నాడు, మెడ్ల పాములు వేసుకున్నాడు, నాగభూషణుడు అన్నాడా? మరి ఆ పాము చూస్తే మనం పెరుగుతామా బెల్ల ఉండే ఆయన ఏమన్నదే అట్లా. మరి అవన్నీ తీసుకొని ఇక్కడ మన సభామాన్ గారికి వచ్చిండ్రు, కైలాసానికి వచ్చిండ్రు. కానీ మరి ఎక్కడ కైలాసంలో ఏం ఆడతారు, ఏం చేస్తుంటారు, వీళ్ళు ఎందుకు కూడా వచ్చిండ్రు ఇద్దరికి అయ్యా సారి దగ్గర అన్న దగ్గర
మన ప్రమాదము గుడి కొంత సమయం శివాతాను ఆడవ సఖ్యా మీ మనసే నా మనసు కానీ ఎవరో ఒక ముందెందుకు వస్తున్నాడు దేవాలను వదులు దేవాలను వదులు ఆ యొక్క శంకరుడు ఆయనపై త్రిశూల పెట్టగా అక్కడ నడుమ పార్వతీదేవి నా దాసము ఆ మునులతో మనకెందుకు నేను ఊరకుండా స్వామి అని ఆయన శాంతపరిచినట్టు లోపల ఆ భృగుముని తోడిదానికి వచ్చి ఏమంటాడు అన్న కొద్దిగా ముందు అన్నయ్యో పైప్ పైప్ అది ముఖం ముఖం సాట్ అవుతుంది ఇక్కడ చాలు రైట్ ఓకేనా నీకు ఎలా ఇంతటి గోళం పోయి
మేము ఏ కంటన్నా ఉన్నప్పుడు సాధించి నీకు రావాలా? మరి మీ దగ్గర కాక ఇంకా ఎవరి దగ్గర పోవలేను? నీవు మిక్కిలి శ్రీలోనుడవు. నేటి నుండి నీ శరీరమునకు పూజ లేక పూజకు నీవే లింగకారుడవై ముల్లోకంబులో పూజలు అందుకొనేదోగాక. ఇది నా శాపము. సత్యపత్రులవాసి సత్యపతులు సంతోషముల సమము ఎడవక ఇందు వచ్చినవి కాక మాకే శాపం సరికితావా? ఓరి కుమార్తె నాపైకి శ్రీశూలం ఎలా ఎత్తద పోయి
నేను కూడా శ్రీనికుండనము నేను స్త్రీ లేకున్నాను అహంపావని తేల అహంపామునికి ఎలా ఆనందోదములోనే ఆనందకారం లేనే ఈ గర్వమనంగా ఈ గర్వమనం నా కోపము పోబోయి ఓబోయి ఓ పంతులు లేవు ఇంతసేపు రేపు దుక్కులాట ఏంది ఏమేమి దుక్కులాట దూరంలో ఉండదు కానీ ఏం కదా ఏంది ఏమో అనుకోసం ఆడేళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎవడు ఒకటి అంటారు
శాంత భవనము లేక ఈ విధముగా శాపం ఇచ్చాను కదా నాతో. మరి ఈ విధముగా ఆ యొక్క Thank you.
చిత్ర కదా పద్మదారులను సృష్టి పోషకులను నా నామము శ్రీమన్ నారాయణుడు నాయనలారా. సముద్రనాథ్ గారి ప్రియ సతీమణి శ్రీమన్నారాయణ వారి ప్రియ సతీమణి పరమ శృంగార స్వరూపిణి ఐశ్వర్యము కల్లా నా నామము వరలక్ష్మి దేవి ఎందుకు చెల్లిమన్నారా సరే నారాయణుడు వెళ్ళాడు. వచ్చిందే కానీ సేవించదా Thank you.
దేవి దురమ్ము దేవి నాదా ప్రాణేశ్వర నామా ప్రాణేశ్వర శృంగార స్వామి ప్రాణేశ్వర స్వామి ప్రాణేశ్వర కథలకు సేవించటంటే ఇక ఏమి సౌభాగ్యం ఉంది స్వామి దేవి లక్ష్మీదేవి దేవి లక్ష్మీదేవి నేను చాలా భాగ్యవంతులను అని ఈ విధముగా ఆ వరాలు
ఆ వరలక్ష్మి దేవిని శ్రీ మహావిష్ణువును సేవింపుతుండగా అనగా ఆయన పాదాలు కాలు బట్టి ఒత్తుకుంటూ కూర్చుంటది. సేవింపుతుండగా అక్కడ భృగుమునేంద్రుడు ఆ కైలాసం నుండి చాలా ఘోరంగా కోపంతో ఆ వైకుంఠంలోకి వస్తుగా వచ్చి ఏమనుకున్నాడో విన్నాము. శ్రీమూర్తుల స్వభావము హౌరా శ్రీమూర్తుల స్వభావము ఈ ముగ్గురు కథ ఇంతే కదరా. మా వంటి మునులను లెక్క చేయక ఈ స్వభావము కాబోలు. ఓరి శ్రీహరి హరి ఓరి శ్రీహరి నారాయణ నయమప్పగని ఓరి హరి ఓరి శ్రీహరి నారాయణ తెలియలేక నయమప్పగని శ్రీహరి దారుని సృష్టికర్తలు మీరే శివుడు నన్ను లెక్క చేయకపోయాను. మరి ఇక్కడ నన్ను నా రాకడ చూచి నా రాకడ గమనించి చూడనట్ల విన్నావా? ఇది ఏనా నీ ధర్మము దురంకారి? ఇదిగో కాచుకను దురంకారి అని నిజముగా ఆ భృగుముని కోపముతో ఆ శ్రీహరి ఎదపై తనుట అంతలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ జయ.
నా పైన నీకు కోపం లేదనయ్యా. నా తగినది తాగుదవనని నీ పాద పద్మం ఎంత వచ్చినాయి కదా, నీ పాద పద్మం ముందు దేవాన్ని సేవించరాను. ఆ యొక్క ఈ విధముగా ఆ యొక్క ఎందుకో పుట్టుకుని అవసరం బెంకి చేసే పద్ధతులు ఎప్పా అంటారా వచ్చిండు కదా. అంటే సత్యలోకం పోయి వాడు కూడా లెక్క చేసిలేడు బ్రహ్మదేవుడు. ఆడికెళ్ళి కైలాసం పోతే ఈశ్వరుడు కూడా ఏం లెక్క చేయలేదు. ఇది తమో గుణం అంటే వాడి రజోగుణం. సాత్విక గుణుడు ఏడు ఒకటి దొరికిడు. తన్నిన కూడా లెక్క చేస్తలేడు. తన్నిన 80 రనినదు కాలేస్తాను వచ్చేమో కదా అంటే జ్ఞాననేత్రం అక్కడ ఉండాలి కృష్ణాలనుకున్నాడు కృష్ణేసి అహంకారం దిగిపోయింది. సాత్విక గుణం ఇట్లనే ఉంటుంది. అదే బ్రహ్మతోడ లేదు ఈశ్వరుతోడ లేదు. కనుక సాత్విక గుణ సంపన్నులు అంటే ఇట్లనే ఉంటుంది. వీళ్ళ నుంచే లోక కళ్యాణం. అదే అందుకోసము కాలు బట్టి ఒత్తిడు ఒత్తిడు ఒత్తిడే జ్ఞానం